Welcome to second BSc students. This is Teja Madhuri, lecturer in mathematics from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. Now we have to discuss about second BSc 4th semester mathematics paper real analysis. In this we will discuss 5th unit Riemann integration. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? మనం ఇంటిగ్రేషన్ అంటే ఇప్పటివరకు ఏమనుకునే వాళ్ళం? కాన్వర్స్ ప్రాసెస్ టు ద డిఫరెన్షియేషన్, అంతేనా? ఇంట్రడక్షన్ చూడండి. ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ జనరల్లీ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. అంటే ఏంటి? డిఫరెన్షియేషన్కి ఇన్వర్స్ ప్రాసెస్ అప్లై చేస్తే వచ్చేదే ఇంటిగ్రేషన్ కింద మనం ప్రీవియస్ క్లాసెస్ వరకు డిస్కస్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మన యూనిట్ పేరేంటి? రీమాన్ ఇంటిగ్రేషన్. అంటే ఏంటి? ఇది ఒక ఇంటిగ్రేషన్ పార్టే, కాకపోతే ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది రీమాన్ అనే ఒక పర్సన్ కాబట్టి ఆయన పేరుతోటి రీమాన్ ఇంటిగ్రేషన్ కింద ఈ సబ్జెక్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఆయన పేరు జిఎఫ్బి రీమాన్. gave the first arithmetic treatment of definite integral free from geometrical concepts. అంటే ఏంటి? ఎలాంటి జామెట్రికల్ కాన్సెప్ట్ లేకుండా డెఫినైట్ ఇంటిగ్రల్కి కనుక ఒక అర్థమెటిక్ ట్రీట్మెంట్ యూస్ చేసి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే దాన్ని ఆ ఇంటిగ్రేషన్ పార్ట్ని మనం ఇంట్రడ్యూస్ చేసిన ఆ పర్సన్ పేరుని పెట్టుకునే రీమాన్ ఇంటిగ్రేషన్ కింద కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఇన్ దిస్ చాప్టర్ we shall study the Riemann integral of real valued bounded functions defined on some closed intervals. అంటే ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఏం స్టడీ చేసుకుంటాం? అన్నీ కూడా రీమాన్ ఇంటిగ్రల్. అంటే అలాంటి జామెట్రికల్ కాన్సెప్ట్స్ ఉండవు. అవి లేకుండా అలాంటి రీమాన్ ఇంటిగ్రల్ అవన్నీ కూడా రియల్ వాల్యూడ్ బౌండెడ్ ఫంక్షన్స్కి. అంటే ఏంటి? బౌండెడ్ అయ్యే ఫంక్షన్స్కి, అది కూడా రియల్ వాల్యూస్లోనే మనకి ఎగ్జిస్ట్ అయ్యే బౌండెడ్ ఫంక్షన్స్ మీద మాత్రమే మనం ఈ ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. అది కూడా సమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్స్. ఈ రీమాన్ ఇంటిగ్రేషన్ పార్ట్ అంతా కూడా క్లోజ్డ్ ఇంటర్వెల్ మీద అండ్ అలాగే బౌండెడ్ ఫంక్షన్స్ మీద మాత్రమే అప్లికేబుల్ చేసేలాగా ఈ యూనిట్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఈ రీమాన్ ఇంటిగ్రేషన్ అంటే 5th యూనిట్లో ఫస్ట్ డెఫినిషన్ పార్టీషన్స్. మనం న్యాచురల్గా పార్టీషన్ అంటే ఏం చెప్పుకుంటాము? ఏదైనా ఒక అంటే జనరల్గా పార్టీషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఇంటర్వెల్ని కన్సిడర్ చేస్తే కనుక దాన్ని ఇంక్లూడింగ్ వాల్యూస్తో కూడా దాన్ని డిఫైన్ చేయగలిగితే దాన్ని పార్టీషన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సిమిలర్గాని ఇక్కడ కూడా పార్టీషన్స్ అంటే లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి బి ఏ క్లోజ్డ్ అండ్ బౌండెడ్ ఇంటర్వెల్. అంటే ఏంటి? ఇక్కడ మనం ఒక క్లోజ్డ్ అండ్ బౌండెడ్ ఇంటర్వెల్ని కన్సిడర్ చేసాం. అదేంటి? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. దాన్ని మనం ఐ అనే ఒక ఇంటర్వెల్ అంటే జనరల్గా మనం ఏంటి? ఫస్ట్ లెటర్ ఐ తోటి దాన్ని డినోట్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x0 విచ్ ఈజ్ లెస్ దాన్ టు x1 లెస్ దాన్ x2 లెస్ దాన్ x3 అండ్ సో ఆన్ లెస్ దాన్ xn ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఏంటి? ఇప్పుడు ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ మనం ఇన్ బిట్వీన్ వాల్యూస్ అంటే మనం ఓన్లీ బౌండెడ్ అంటున్నాం కాబట్టి దానికి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనే ఆ ఇంటర్వెల్ని మాత్రమే కన్సిడర్ చేసాం. ఇప్పుడు ఇన్ బిట్వీన్ వాల్యూస్ని కూడా మనం అవి అన్నౌన్ వాల్యూస్ కదా, వాటిని మనం జనరల్గా x0 x1 x2 అండ్ సో అప్ టు x1 వరకు కన్సిడర్ చేస్తున్నాం. ఫస్ట్ వాల్యూనేమో x0 అంటే ఏంటి? ఏ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు x0 అండ్ నెక్స్ట్ అలాగే ఏ తర్వాత వచ్చే వాల్యూ అనేది ఎంత ఉంటుంది? ఏ కంటే ఎక్కువే కదా ఉంటుంది క్లోజ్డ్ ఇంటర్వెల్లోనే. అంటే క్లియర్గా అంటే ఆ ఏని మనం x0 అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ x1 అవుతుంది. ఆ x1 అనేది క్లియర్గా x0 కంటే పెద్దగానే ఉంటుంది. సిమిలర్గానే x2 అనేది కూడా x1 కంటే పెద్దగా ఉంటుంది. సిమిలర్గా అండ్ సో లాస్ట్ ఎలిమెంట్నేమో xn కింద కన్సిడర్ చేసాం. అంటే ఏంటి? ఇప్పుడు మనం కన్సిడర్ చేసిన క్లోజ్డ్ అండ్ బౌండెడ్ ఇంటర్వెల్లోని ఎలిమెంట్స్ని ఎలా కన్సిడర్ చేసాము? ఏ ఈజ్ ఈక్వల్ టు x0 విచ్ ఈజ్ లెస్ దాన్ టు x1 లెస్ దాన్ x2 లెస్ దాన్ x3 అండ్ సో ఆన్ లెస్ దాన్ xn ఈజ్ ఈక్వల్ టు b. అయితే అప్పుడు దెన్ ద ఫైనట్ సెట్ p ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్ట్ x0 కామా x1 కామా x2 అండ్ సో ఆన్ xn. అంటే ఏంటి? ఇప్పుడు ఇన్ బిట్వీన్ వాల్యూస్ తీసుకున్నాం. ఇంటర్వెల్ మనం జనరల్గా ఎలా కన్సిడర్ చేసాము? క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కింద కన్సిడర్ చేసాం. అయితే ఆ ఇన్ బిట్వీన్ వాల్యూస్ కూడా మనం ఎలా కన్సిడర్ చేసాం? x0 x1 x2 అండ్ సో ఆన్ xn వరకు ఉన్నాయని మనం ఎజ్యూమ్ చేసుకుని కన్సిడర్ చేసాం. కాబట్టి ఆ కన్సిడర్ చేసిన x0 x1 x2 అండ్ సో ఆన్ xn ఎలిమెంట్స్నే కనుక ఒక ఫైనట్ సెట్ కింద డినోట్ చేస్తే
దాన్ని ఏమంటున్నాము, ఈజ్ కాల్డ్ ఏ పార్టీషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఇన్ బిట్వీన్ వాల్యూస్ తీసుకున్నాం కదా, x0, x1, x2 అండ్ సో ఆన్ xn. వీటన్నిటినీ కూడా ఒక ఫైనట్ సెట్ కింద కన్సిడర్ చేసి ఆ సెట్కి పి అనే ఒక నేమ్ ఇచ్చుకుంటే దాన్ని మనం ఏమంటున్నాము, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఫస్ట్ కన్సిడర్ చేసిన ఇంటర్వెల్ యొక్క పార్టీషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు దెన్ n+1 పాయింట్స్ x0, x1, x2 and so on xn are called partition points of P. అంటే ఏంటి, ఇప్పుడు మనకి x0 నుంచి xn వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయినట్టున్నాయి, x1 నుంచి xn వరకు అయితే n ఎలిమెంట్స్, దానికంటే ఇంకొకటి కూడా యాడ్ అయ్యి ఉంది కదా x0 అని, అంటే క్లియర్గా ఎన్ని ఎలిమెంట్స్ n+1 పాయింట్సే కదా. అంటే n+1 పాయింట్స్ని కూడా అంటే x0, x1, x2 and so on xn అన్నిటిని కూడా మనం పార్టీషన్ పాయింట్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే వాటిని పార్టీషన్ పాయింట్స్ అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ దెన్ n క్లోజ్డ్ సబ్ ఇంటర్వెల్స్. I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ x0, x1. I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ x2, x1, x2 and so on. In ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ xn-1, xn. అంటే ఏంటి, ఇప్పుడు మనం పార్టీషన్ ఎలా కన్సిడర్ చేసాము, p ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్ట్ x0, x1, x2 అండ్ సో ఆన్ xn కింద కన్సిడర్ చేసాం కదా. అయితే వీటిని ఇప్పుడు మనం సబ్ ఇంటర్వెల్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే ఏంటి, x0 to x1 ఫస్ట్ 2 ఎలిమెంట్స్నేమో ఒక ఫస్ట్ ఇంటర్వెల్ కింద, సిమిలర్గానే x1, x2 నెక్స్ట్ 2 ఎలిమెంట్స్నేమో సెకండ్ సబ్ ఇంటర్వెల్ కింద అండ్ సో ఆన్. అలాగే లాస్ట్ 2 ఎలిమెంట్స్నేమో లాస్ట్ nth సబ్ ఇంటర్వెల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఏంటి, మన దగ్గర n+1 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేస్తే అవి n సబ్ ఇంటర్వెల్స్ కింద ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఆ ఎగ్జిస్ట్ అయిన n క్లోజ్డ్ సబ్ ఇంటర్వెల్స్ ఏంటి, I1, I2, I3 అండ్ సో ఆన్ In. వాటిలో పాయింట్స్ ఎలా కన్సిడర్ చేస్తాము, I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ x0, x1. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ x1, x2 అండ్ సో ఆన్. In ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ xn-1, xn. వీటిని అన్నిటిని కూడా ఏమంటాం, ఈ క్లోజ్డ్ సబ్ ఇంటర్వెల్స్ని ఆర్ కాల్డ్ ద సెగ్మెంట్స్ ఆఫ్ ద పార్టీషన్ P. అంటే ఏంటి, ఆ పార్టీషన్ Pని సెగ్మెంట్స్ కింద కట్ చేసే కదా మనం సబ్ ఇంటర్వెల్స్ కింద డినోట్ చేసుకుంటున్నాము. అలా డినోట్ చేసుకున్న I1, I2 అండ్ సో ఆన్ INని కూడా ఏమంటాము, సెగ్మెంట్స్ ఆఫ్ ద పార్టీషన్ P. ఆ కన్సిడర్ చేసిన పార్టీషన్ యొక్క సెగ్మెంట్స్ అని వాటిని డినోట్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు దెన్ ద లెంత్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్. ఇప్పుడు మనం ఇంటర్వెల్స్ ఎలా కన్సిడర్ చేసుకున్నాం, సబ్ ఇంటర్వెల్స్ I1, I2 అండ్ సో ఆన్ INనే కదా. ఇప్పుడు దాంట్లోంచి ఒక ఆర్త్ సబ్ ఇంటర్వెల్ని కన్సిడర్ చేసాం. అంటే ఇప్పుడు IN అంటే ఏమనుకున్నాము, క్లోజ్డ్ ఇంటర్వెల్ xn-1, xn. సిమిలర్గానే IR సబ్ ఇంటర్వెల్ ఏమవుతుంది, ఆర్త్ సబ్ ఇంటర్వెల్లో IR ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ xr-1, xr. అయితే ఇప్పుడు ఈ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఐఆర్ని కన్సిడర్ చేస్తే దాని లెంత్ ఏమవుతుంది, xr-1. అంటే ఏంటి, ఎండింగ్ ఎలిమెంట్లోంచి స్టార్టింగ్ ఎలిమెంట్ని డిడక్ట్ చేస్తే వచ్చేదే లెంత్ టు దట్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్. అంటే ఏంటి, ఇప్పుడు ఆర్త్ జనరల్గా చెప్పాలి కాబట్టి మనం ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేసుకుని దాని యొక్క లెంత్ని డినోట్ చేసుకుంటున్నాం. సిమిలర్గానే ప్రతి సబ్ ఇంటర్వెల్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు దాని కరస్పాండింగ్ లెంత్ ఏమవుతుంది, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిపోతుందో ఆ ఎండ్ ఎలిమెంట్ నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ ఎలిమెంట్ని డిడక్ట్ చేస్తే వచ్చేదే ఆ కరస్పాండింగ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ కింద మనం కన్సిడర్ చేస్తాం. దాన్ని జనరల్గా చెప్పుకోవడానికి ఇప్పుడు ఆర్త్ సబ్ ఇంటర్వెల్ని కన్సిడర్ చేసాం. ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఏంటి, IR ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ xr-1, xr. అయితే ఇప్పుడు ఈ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ అంటే ఏంటి నోట్ చేసుకుంటున్నాము, xr-1. దీన్ని ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అయితే దీన్ని డినోట్ చేయడానికి కూడా ఒక సింబల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదా, విచ్ ఈజ్ డినోటెడ్ బై క్రోనికల్ డెల్టా R ఆర్ డెల్టా R. అంటే దీన్ని ఎలా డినోట్ చేసుకుంటున్నాము, క్రోనికల్ డెల్టా R తోటైనా డినోట్ చేసుకుంటాం, లేకపోతే సింప్లీ డెల్టా Rతో కూడా డినోట్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు ఆర్త్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఏమవుతుంది, xr-1. దాన్ని ఎలా డినోట్ చేసుకుంటున్నాము, క్రోనికల్ డెల్టా R. ఇది జనరల్గా చెప్పాలి కాబట్టి మనం ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ తీసుకోండి. ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఎంత, I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ x0, x1. అయితే ఇప్పుడు దీని యొక్క లెంత్ ఏమవుతుంది,
ఆర్ అన్నాం కాబట్టి డెల్టా ఆర్ తోటి డినోట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ అంటున్నాం కాబట్టి I1 అంటున్నాం కాబట్టి దీని లెంత్ని దేంతో డినోట్ చేస్తాము, డెల్టా 1. అంటే దట్ ఈస్ డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఏం చేసాము, ఎండింగ్ పాయింట్లోంచి స్టార్టింగ్ పాయింట్ని తీసేస్తాం. సిమిలర్గా ఇందులో కూడా ఎండ్ పాయింట్ నుంచి స్టార్ట్ పాయింట్ తీసేస్తాం. అంటే x1 మైనస్ x0 అంటే ఏంటి, ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఏమవుతుంది, డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x0. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక సబ్ ఇంటర్వెల్ కన్సిడర్ చేసామంటే దాని లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. అండ్ నెక్స్ట్ అలాగే ద మ్యాక్సిమమ్ ఆఫ్ సెట్ కన్సిస్ట్ డెల్టా 1, డెల్టా 2, డెల్టా 3 అండ్ సో ఆన్ డెల్టా n ఈజ్ కాల్డ్ ద నార్మ్ ఆఫ్ ద పార్టీషన్ P. అంటే ఏంటి, ఇప్పుడు మనం చూడండి ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకున్నప్పుడు దాని లెంత్ కన్సిడర్ చేసాం. అంటే ఏంటి, ఫస్ట్ సబ్ ఇంటర్వెల్కి ఒక లెంత్ వస్తుంది, దాన్ని ఏమో డెల్టా 1 అనుకుంటాం. సెకండ్ సబ్ ఇంటర్వెల్కి కూడా లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే దానికి ఒక లెంత్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా, దాన్ని డెల్టా 2 అనుకుంటాం. నెక్స్ట్ థర్డ్ సబ్ ఇంటర్వెల్ I3 కన్సిడర్ చేసినప్పుడు దాని కరెస్పాండింగ్ లెంత్ని డెల్టా 3 తోటి కన్సిడర్ చేస్తాం. అండ్ సోన్ అలాగే లాస్ట్ సబ్ ఇంటర్వెల్ అంటే nth సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఏమవుతుంది, డెల్టా n. అంటే ఏంటి, ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ I1కి ఏమో ఎగ్జిస్ట్ అయిన లెంత్ డెల్టా 1, సెకండ్ సబ్ ఇంటర్వెల్ I2కి ఎగ్జిస్ట్ అయిన లెంత్ డెల్టా 2, నెక్స్ట్ థర్డ్ సబ్ ఇంటర్వెల్ I3కి ఎగ్జిస్ట్ అయిన లెంత్ డెల్టా 3 అండ్ సో ఆన్ అలాగే లాస్ట్ nth సబ్ ఇంటర్వెల్ INకి ఎగ్జిస్ట్ అయిన లెంత్ డెల్టా n. ఇప్పుడు ఎన్ని మనం అప్ టు n సబ్ ఇంటర్వెల్స్కి కన్సిడర్ చేసిన n లెంత్స్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా, వీటన్నిటిలో కూడా ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్నే ఆ పార్టీషన్ యొక్క నార్మ్ వాల్యూ కింద డినోట్ చేస్తాం, దాన్నే ఆ నార్మ్ కింద కాల్ చేస్తాం. అంటే ఏంటి, ఇలా ఎగ్జిస్ట్ అయిన అన్ని లెంత్స్లోని ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్నే నార్మ్ టు దట్ పార్టీషన్ P కింద కన్సిడర్ చేస్తాం. అండ్ ఇట్ విల్ బి డినోటెడ్ బై నార్మ్ P. అంటే ఏంటి, దాన్ని ఎలా డినోట్ చేస్తున్నాము, నార్మ్ P కింద డినోట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ క్లియర్గా నార్మ్ అంటే ఏమంటున్నాం, మనకి ఎగ్జిస్ట్ అయిన లెన్స్లోంచి ఏదైతే మ్యాక్సిమమో దాన్నే నార్మ్ అంటున్నాం. అంటే ఏంటి, లెన్స్ అన్నీ కూడా ఏంటి, నెంబర్సే కదా, నెంబర్స్ కిందే కదా ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ నెంబర్స్ అన్నిటిలో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దాన్నే నార్మ్ టు దట్ పార్టీషన్ అంటున్నాం. అంటే ఎగ్జిస్ట్ అయిన నార్మ్ వాల్యూ అనేది కూడా ఒక నెంబర్ కిందే కదా ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఒక కాన్స్టెంట్ నెంబర్ కిందే కదా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది లెన్స్ అన్నిటిలో కూడా ఎగ్జిస్ట్ అయ్యేదాన్ని నార్మ్ కింద, ఆ పార్టీషన్ కింద కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ పార్టీషన్స్ అన్న డెఫినిషన్లోనే ఎన్ని డెఫినిషన్స్ చూసాం మనము, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ I అనే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ని కన్సిడర్ చేస్తే దానికి పార్టీషన్ ఎలా రాయాలో చూసాం. నెక్స్ట్ అలాగే ఆ పార్టీషన్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్నిటిని కూడా పార్టీషన్ పాయింట్స్ అని పిలిచాం. అక్కడికి 2 డెఫినేషన్స్ అయినాయి. అంటే ఏంటి, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటే I అనే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుంటే దానికి పార్టీషన్ ఎలా రాయాలో చూసాం, అది ఫస్ట్ది. సెకండ్ది, ఆ ఎగ్జిస్ట్ అయిన పాయింట్స్ అన్నిటిని ఆ పార్టీషన్లో తీసుకున్న పాయింట్స్ అన్నిటిని కూడా సెకండ్ ఏమన్నాము, పార్టీషన్ పాయింట్స్ అని డినోట్ చేసుకున్నాము. నెక్స్ట్ థర్డ్ది ఏంటి, ఆ ఎగ్జిస్ట్ అయిన పార్టీషన్ అన్నిటిని కూడా సబ్ ఇంటర్వెల్స్ కింద ఎలా కట్ చేయాలో చూసుకున్నాం. ఆ సబ్ ఇంటర్వెల్స్ని కట్ చేసుకున్న వాటిని ఏమన్నాము, సిగ్మెంట్స్ అని డినోట్ చేసాం. అక్కడికి 3 డెఫినేషన్స్ కింద కన్సిడర్ అయింది. నెక్స్ట్ ఏంటి, ఆ తీసుకున్న సెగ్మెంట్స్ అంటే ఏంటి, ఆ సబ్ ఇంటర్వెల్స్ అన్నిటికి కూడా లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసుకున్నాం. దాన్ని ఎలా డినోట్ చేసాము, క్రోనికల్ డెల్టా ఆర్ తోటి డినోట్ చేసాము. అండ్ లాస్ట్ది నార్మ్ అంటే ఏంటో చూసాం. అంటే ఏంటి, ఆ ఎగ్జిస్ట్ అయిన లెంత్స్ అన్నిటిలో కూడా ఏదైతే మ్యాక్సిమం ఉందో దాన్నే ఆ కరస్పాండింగ్ తీసుకున్న పార్టీషన్ యొక్క నార్మ్ వాల్యూ కింద కన్సిడర్ చేసాం. అంటే ఏంటి, ఇందులోనే మనం ఎన్ని డెఫినేషన్స్ చూసాము, 5 డెఫినేషన్స్ని. ఈ పార్టీషన్ అంటే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇస్తే దానికి కరస్పాండింగ్ ఈ వాల్యూస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసేలాగా ఒక డెఫినేషన్లోనే కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు ఈ పార్టీషన్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ని కింద కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. సెట్ కన్సిస్ట్ 1, 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9, 2 ఈజ్ ఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. అంటే ఏంటి, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2కి క్లియర్గా అంటే ఏంటి, ఏదైనా ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకున్నామంటే మన కరస్పాండింగ్లో ఎన్ని పార్టీషన్స్ కింద అయినా కన్సిడర్ చేసుకోవచ్చా.
అయితే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఏం కన్సిడర్ చేసాం, పార్టీషన్ మనమే కన్సిడర్ చేసాం. అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుని దానికి ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్ కూడా కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు దీనికి సబ్ ఇంటర్వెల్స్ అంటే సెగ్మెంట్స్ ఎలా కన్సిడర్ చేయాలని, నెక్స్ట్ లెంత్, నార్ము ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏంటి, ఇప్పుడు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1,2 అనే ఒక ఇంటర్వెల్ క్లోజ్డ్ అండ్ బౌండ్ ఇంటర్వెల్ని కన్సిడర్ చేసాం. దానికి ఇచ్చే పార్టీషన్ కూడా కన్సిడర్ చేసాం. అదేంటి, క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9, 2 ఇది పార్టీషన్ కింద కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు దీనికి సబ్ ఇంటర్వెల్స్ ఎలా కట్ చేయాలంటే ఎలా డినోట్ చేయాలని, నెక్స్ట్ లెంత్స్ ఫైండ్ అవుట్ చేయడం, అండ్ అలాగే ఆ ఎగ్జిస్ట్ అయిన అన్నిటిలో కూడా వాటిని యూజ్ చేసి నార్మ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దాన్ని డినోట్ చేద్దాం. అంటే ఇక్కడ కన్సిడర్ చేసిన పార్టీషన్లో ఎగ్జిస్ట్ అయ్యే డిఫరెన్స్ని ఎలా తీసుకున్నాము, ఫస్ట్ పాయింట్ ఏంటి 1 కదా, సెకండ్ ఏంటి 1.1 కదా. అంటే ఏంటి, పార్టీషన్లో లెంత్ ఆ తీసుకున్న వాటన్ని పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పార్టీషన్ పాయింట్స్ అన్నిటికీ కూడా డిఫరెన్స్ అనేది 0.1 కింద కన్సిడర్ చేసి 1 నుంచి 2కి ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూస్ అన్నిటిని కూడా పార్టీషన్ కింద కన్సిడర్ చేసాం. ఇప్పుడు దానికి సొల్యూషన్, జనరల్గా ఇచ్చిన ఇంటర్వెల్ ఏంటిది, క్లోజ్డ్ ఇంటర్వెల్ 1,2 కాబట్టి దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం, ఐ కింద, క్యాపిటల్ ఐ కింద డినోట్ చేస్తున్నాం. అయితే సొల్యూషన్లో ఐ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1,2 అండ్ అలాగే ఇచ్చిన పార్టీషన్ ఏంటి, పి ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్ట్ 1, 1.1, 1.2, 1.3 అండ్ సో ఆన్ 2 వరకు కన్సిడర్ చేస్తాం. ఆ పార్టీషన్ కూడా డినోట్ చేస్తాం. అయితే ఇప్పుడు సబ్ ఇంటర్వెల్స్ అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే, సబ్ ఇంటర్వెల్స్ కింద దీన్ని ఎలా ఫిక్స్ చేస్తాము, ఫస్ట్ అంటే స్టార్టింగ్ పాయింట్ 1 ఉంది కదా, ఆ పార్టీషన్లో ఎలిమెంట్స్నే ఇంటర్వెల్స్ కింద సబ్ ఇంటర్వెల్స్ కింద డినోట్ చేస్తాం. అంటే ఇప్పుడు అందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అంటే ఏంటి, ఇక్కడ మనకి ఆ పార్టీషన్ ఇచ్చిన పార్టీషన్లో 11 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 11 పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఆ 11లోంచి -1 ఎన్ని సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, 10 సబ్ ఇంటర్వెల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అవేంటి, ఫస్ట్ వన్ I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 1.1. నెక్స్ట్ సెకండ్ సబ్ ఇంటర్వెల్ I2 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ పార్టీషన్ పాయింట్ని థర్డ్ పార్టీషన్ పాయింట్ని ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్లో రాయాలి. అంటే I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.1, 1.2. సిమిలర్గానే థర్డ్ పార్టీషన్ పాయింట్ ఏంటి 1.2 అండ్ అలాగే ఫోర్త్ పార్టీషన్ పాయింట్ ఏంటి 1.3. ఈ రెండాట్లో ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్లో రాస్తే మనకి థర్డ్ సబ్ ఇంటర్వెల్ వస్తుంది. అంటే I3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.2, 1.3. సిమిలర్గానే I4 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.3, 1.4. నెక్స్ట్ ఫిఫ్త్ సబ్ ఇంటర్వెల్ I5 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.4, 1.5. నెక్స్ట్ సిక్స్త్ సబ్ ఇంటర్వెల్ I6 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.5, 1.6. నెక్స్ట్ సెవెంత్ సబ్ ఇంటర్వెల్ I7 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.6, 1.7. నెక్స్ట్ ఎయిత్ సబ్ ఇంటర్వెల్ I8 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.7, 1.8. నెక్స్ట్ నైన్త్ సబ్ ఇంటర్వెల్ I9 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.8, 1.9. అండ్ లాస్ట్ 10th సబ్ ఇంటర్వెల్ ఏంటి I10 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.2, 2. I10 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.9, 2. అంటే ఏంటి, పార్టీషన్ పాయింట్ అంటే మనకి 11 పార్టీషన్ పాయింట్స్ ఉండేలా ఒక పార్టీషన్ని కన్సిడర్ చేస్తే వాటిని సబ్ ఇంటర్వెల్ కింద ఎలా డివైడ్ చేసాము, 11 - 1 అంటే 10 సబ్ ఇంటర్వెల్స్ కింద డినోట్ చేసాము. అవేంటి, ఫస్ట్ వన్ I1, I2, I3, I4 అండ్ సో ఆన్ అప్ టు I10 వరకు 10 సబ్ ఇంటర్వెల్స్ని డినోట్ చేసాం. ఇక్కడికి పార్టీషన్ ఇస్తే మనం సబ్ ఇంటర్వెల్ ఎలా డివైడ్ చేయాలో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి సబ్ ఇంటర్వెల్కి లెంత్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇప్పుడు మనం జనరల్గా ఆర్త్ సబ్ ఇంటర్వెల్ ఎలా తీసుకుంటాము, డెఫినేషన్ నుంచి IR ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ XR - 1, XR. అయితే ఇప్పుడు దాని లెంత్ ఏమవుతుంది, లాస్ట్ ఎండ్ పాయింట్ నుంచి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అంటే XR - XR - 1. సిమిలర్గానే ఇక్కడ ప్రతి సబ్ ఇంటర్వెల్కి అప్లై చేయొచ్చు కదా. ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ I1 కన్సిడర్ చేయండి. ఇఫ్ I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 1.1 ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్. అయితే ఇప్పుడు దీనికి లెంత్ ఏమవుతుంది, ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కాబట్టి ΔR కన్సిడర్ చేసాం. ఇక్కడ ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ I1 కాబట్టి Δ1. దట్ ఇంప్లైస్ లెంత్ ఏమవుతుంది, Δ1 ఈజ్ ఈక్వల్ టు ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎండ్ పాయింట్ ఏంటి 1.1 కదా, ఆ 1.1లోంచి స్టార్టింగ్ వాల్యూ 1ని తీసేయాలి. అంటే Δ1 ఈజ్ ఈక్వల్ టు 1.1 - 1.
ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 0.1. ఇది ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్. అంటే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ I1కి వచ్చిన లెంత్ ఎంత Δ1 ఈజ్ ఈక్వల్ టు 0.1. సిమిలర్గానే సెకండ్ సబ్ ఇంటర్వెల్ ఎంత I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.1, 1.2. దీనికి ఎగ్జిస్ట్ అయ్యే లెంత్ ఏమవుతుంది సెకండ్ సబ్ ఇంటర్వెల్ అంటున్నాం కాబట్టి Δ2 ఈజ్ ఈక్వల్ టు 1.2 మైనస్ 1.1 ఈజ్ ఈక్వల్ టు 0.1. సిమిలర్గానే ప్రతిదానికి అప్లై చేస్తే ఏమవుతుంది లాస్ట్ 10th అండ్ సో ఆన్. లాస్ట్ 10th సబ్ ఇంటర్వెల్ ఏంటి I10 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.9, 2. దట్ ఇంప్లైస్ దీనికి ఎగ్జిస్ట్ అయ్యే లెంత్ ఏమవుతుంది Δ10 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1.9 ఈజ్ ఈక్వల్ టు 0.1. అంటే ఏంటి I1కి ఎగ్జిస్ట్ అయిన లెంత్ 0.1, I2కి ఎగ్జిస్ట్ అయిన లెంత్ 0.1 అండ్ సో ఆన్. లాస్ట్ I10కి ఎగ్జిస్ట్ అయిన లెంత్ కూడా 0.1. ఇక్కడికి మనం ప్రతి సబ్ ఇంటర్వెల్కి కరస్పాండింగ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ది ఏంటి నార్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. నార్మ్ అంటే ఏంటి డెఫినేషన్ నుంచి మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దట్, అంటే ఎగ్జిస్ట్ అయిన లెంత్స్ అన్నిటిలో ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్నే మనం ఆ కరస్పాండింగ్ పార్టీషన్ యొక్క నార్మ్ వాల్యూ కింద ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంటి ప్రతి దానికి కూడా ఎగ్జిస్ట్ అయిన లెంత్ ఎంత సేమే కదా, సేమ్ ఉంది అంటే హైయెస్ట్ అయినా అదే అవుతుంది, లోయెస్ట్ అయినా అదే అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ నార్మ్ ఎగ్జిస్ట్ అయ్యేది కూడా 0.1 అవుతుంది. అంటే ఏంటి ద సబ్ ఇంటర్వెల్స్ హ్యావ్ సేమ్ లెంత్. అంటే ఏంటి అన్ని సబ్ ఇంటర్వెల్స్కి కూడా ఒకే లెంత్ ఉంది అంటే వాటిలో మ్యాక్సిమం ఏదవుతుంది అవి వచ్చిందే కదా అవుతుంది. దేర్ ఫోర్ నార్మ్ P ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ Δ1, Δ2 అండ్ సో ఆన్ Δ10 ఈజ్ ఈక్వల్ టు అన్నిటికి సేమ్ లెంత్ ఉంది కాబట్టి వచ్చే నార్మ్ వాల్యూ కూడా ఏమవుతుంది సేమ్ అదే 0.1 కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి మనం కన్సిడర్ చేసిన ఇంటర్వెల్ 1, 2కి తీసుకున్న పార్టీషన్ని బట్టి ఎగ్జిస్ట్ అయిన నార్మ్ వాల్యూ ఎంత నార్మ్ P ఈజ్ ఈక్వల్ టు 0.1. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఏంటి ఆ పార్టీషన్లో తీసుకున్న ప్రతి పార్టీషన్ పాయింట్కి కూడా సేమ్ డిఫరెన్స్ ఉండేలాగా కన్సిడర్ చేసాం. నెక్స్ట్ పార్టీషన్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. P ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్ట్ 1, 1.2, 1.6, 1.7, 1.71, 1.9, 2 ఈజ్ ఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. ఈసారి కూడా ఇంటర్వెల్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2 కిందే కన్సిడర్ చేసాం. అయితే దీనికి తీసుకున్న పార్టీషన్ ఏంటి సేమ్ డిఫరెన్స్ ఉండేలాగా తీసుకోలేదు పార్టీషన్ పాయింట్స్ మధ్య. ఆ పార్టీషన్ ఎలా తీసుకున్నాము 1, 1.2, 1.6, 1.7, 1.71, 1.9, 2. అయితే ఇప్పుడు ఈ తీసుకున్న పార్టీషన్కి సబ్ ఇంటర్వెల్స్ ఎలా డివైడ్ చేయాలి, నెక్స్ట్ ఆ డివైడ్ చేసిన సబ్ ఇంటర్వెల్స్కి లెంత్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ అలాగే ఆ వచ్చిన లెంత్స్ అన్నిటికి కూడా నార్మ్ వాల్యూ ఏమవుతుంది అనే దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. దాని గురించి సొల్యూషన్ గివెన్ దట్ ఇచ్చిన పార్టీషన్ని రాసుకున్నాం. P ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్ట్ 1, 1.2, 1.6, 1.7, 1.71, 1.9, 2 ఇది పార్టీషన్. అండ్ అలాగే తీసుకున్న ఇంటర్వెల్ ఏంటి I ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 2. I ఇచ్చిన క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏమో I కింద డినోట్ చేసాం. అయితే ఇప్పుడు ఫస్ట్ పార్టీషన్ I1 ఏమవుతుంది ఆ పార్టీషన్ పాయింట్స్లో అంటే ఫస్ట్ పార్టీషన్ పాయింట్ సెకండ్ పార్టీషన్ పాయింట్ని కలిపి ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్లో రాస్తే వచ్చేదే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ కింద డినోట్ చేస్తాం. అంటే I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 1.2. నెక్స్ట్ I2 ఈజ్ ఈక్వల్ టు 1.2, క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.2, 1.6. నెక్స్ట్ I3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.6, 1.7. నెక్స్ట్ I4 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.7, 1.71. నెక్స్ట్ I5 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.71, 1.9. లాస్ట్ I6 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.9, 2. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే తీసుకున్న పార్టీషన్లో 7 పార్టీషన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 7 - 1 అంటే 6 సబ్ ఇంటర్వెల్స్ వచ్చినాయి. అవేంటి I1, I2, I3, I4, I5, I6. అంటే ఇప్పుడు ఇచ్చిన పార్టీషన్ని మనం సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ అలాగే ఆ సబ్ ఇంటర్వెల్స్కి ఎగ్జిస్ట్ అయ్యే లెంత్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఏంటి I1 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1, 1.2. అయితే ఇప్పుడు దీని కరస్పాండింగ్ లెంత్ ఏమవుతుంది Δ1 ఈజ్ ఈక్వల్ టు 1.2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత 0.2. అంటే ఏంటి ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ I1కి ఎగ్జిస్ట్ అయిన లెంత్ ఎంత Δ1 ఈజ్ ఈక్వల్ టు 0.2. నెక్స్ట్
నెక్స్ట్ సెకండ్ సబ్ ఇంటర్వెల్ I2 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.2 1.6. అయితే దీనికి ఎగ్జిస్ట్ అయ్యే లెంత్ ఏమవుతుంది, Δ2 ఈజ్ ఈక్వల్ టు 1.6 మైనస్ 1.2 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత 0.4. నెక్స్ట్ థర్డ్ సబ్ ఇంటర్వెల్ I3 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.6 1.7. అయితే దీనికి ఎగ్జిస్ట్ అయ్యే లెంత్ ఏమవుతుంది, Δ3 ఈజ్ ఈక్వల్ టు 1.7 మైనస్ 1.6 ఈజ్ ఈక్వల్ టు 0.1. నెక్స్ట్ I4 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.7 1.71. దీనికి ఎగ్జిస్ట్ అయ్యే లెంత్ ఏమవుతుంది, Δ4 ఈజ్ ఈక్వల్ టు 1.71 మైనస్ 1.7 ఈజ్ ఈక్వల్ టు 0.01. నెక్స్ట్ ఫిఫ్త్ సబ్ ఇంటర్వెల్ I5 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.71 1.9. అయితే దట్ ఇంప్లైస్ Δ4 దాని లెంత్ ఏమవుతుంది, Δ5 ఈజ్ ఈక్వల్ టు 1.9 మైనస్ 1.71 ఈజ్ ఈక్వల్ టు 0.19. నెక్స్ట్ లాస్ట్ది I6 ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ 1.9 2. అయితే దానికి ఎగ్జిస్ట్ అయ్యే లెంత్ ఏమవుతుంది, Δ6 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ 1.9 ఈజ్ ఈక్వల్ టు 0.1. అంటే ఏంటి, I1కి ఏమో లెంత్ 0.2 వచ్చింది, I2కి ఏమో లెంత్ 0.4 వచ్చింది. నెక్స్ట్ I3కి లెంత్ 0.1, I4కి లెంత్ 0.01, నెక్స్ట్ I5కి లెంత్ 0.19, నెక్స్ట్ I6కి లెంత్ 0.1 కింద ఎగ్జిస్ట్ అయింది. అంటే ఇప్పుడు ప్రతి సబ్ ఇంటర్వెల్కి లెంత్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. నెక్స్ట్ నార్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. నార్మ్ అంటే ఏంటి, నార్మ్ P ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ Δ1 Δ2 అండ్ సో ఆన్ Δ6 వరకు. అంటే ఉన్నాటిల్లో ఏది మ్యాక్సిమం అది కన్సిడర్ చేయాలి. ఉన్నాటిల్లో మ్యాక్సిమం వాల్యూ అంత 0.4 కదా, కాబట్టి ఆ 0.4 ఈ పార్టీషన్ యొక్క నార్మ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేసుకుంటే తీసుకున్న ఇంటర్వెల్ ఒకటే, కాకపోతే ఎగ్జిస్ట్ అయిన నార్మ్ వాల్యూస్ ఏంటి డిఫరెంట్ అయినా. అంటే ఏంటి, ఒక ఇంటర్వెల్ తీసుకుంటే దానికి కన్సిడర్ చేసే పార్టీషన్ని బట్టే సబ్ ఇంటర్వెల్స్ని డివైడ్ చేయడము, నార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడము, లెంత్లు ఫైండ్ అవుట్ చేయడం అనేవి చేంజ్ అవుతాయి. అంటే ఏంటి, ఒకే ఇంటర్వెల్ ఒక క్లోజ్ ఇంటర్వెల్ తీసుకుంటే దానికి ఎన్ని రకాలుగా అయినా మనం పార్టీషన్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అలా కన్సిడర్ చేసుకున్న పార్టీషన్కి కూడా అంటే పార్టీషన్ చేంజ్ అయ్యే కొలది వాటి సబ్ ఇంటర్వెల్స్ చేంజ్ అవుతాయి, లెంత్లు చేంజ్ అవుతాయి, అండ్ అలాగే మ్యాక్సిమం అంటే నార్మ్ వాల్యూస్ అనేవి కూడా చేంజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ డెఫినిషన్, అప్పర్ రీమాన్ సమ్ అంటే ఏంటి, ఎగ్జిస్ట్ అయ్యే రీమాన్ సమ్స్లో అప్పర్ రీమాన్ సమ్ని ఎలా డినోట్ చేస్తామనే డెఫినిషన్ చూద్దాం. దానికి లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B టెన్స్ టు R బి ఏ బౌండెడ్ ఫంక్షన్. అంటే ఏంటో ఒక బౌండెడ్ ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం. ఎక్కడి నుంచి, క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B నుంచి రియల్ నెంబర్స్కి ఎగ్జిస్ట్ అయ్యేలా ఒక బౌండెడ్ ఫంక్షన్ని తీసుకున్నాం. అయితే ఇప్పుడు అండ్ P ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్ట్ A ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 and so on xn is equal to b. Be a partition of closed interval A, B. అంటే ఏంటి, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, Bకి ఒక పార్టీషన్ Pని డినోట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు లెట్ స్మాల్ mr, capital MR be the infimum and supremum of F in the rth subinterval IR is equal to closed interval XR minus 1, XR for R is equal to 1, 2, and so on n. అంటే ఏంటి, ఆర్త్ సబ్ ఇంటర్వల్ IR కన్సిడర్ చేసినట్లయితే దానికి ఎగ్జిస్ట్ అయ్యేలాగా ఒక ఇన్ఫిమమ్ వాల్యూని ఒక సుప్రిమమ్ వాల్యూని కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఏంటి, ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి ఏమో స్మాల్ mrనేమో ఇన్ఫిమమ్ కింద, క్యాపిటల్ mrనేమో సుప్రిమమ్ కింద కన్సిడర్ చేస్తాం. అసలు ఈ ఇన్ఫిమమ్ సుప్రిమమ్ అంటే ఏంటి, మీరు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ సీక్వెన్స్లో డిఫైన్ చేసుకుంటారు. ఇన్ఫిమమ్ అంటే ఏంటి, ఇన్ఫిమమ్ని గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ కింద డినోట్ చేసుకుంటాం. అంటే ఏంటి, గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ని ఇన్ఫిమమ్. అంటే ఏంటి, మనకి ఒక సెట్ తీసుకున్నామంటే ఒక ఫంక్షన్ తీసుకున్నామంటే దానికి క్లియర్గా ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, లోయర్ బౌండ్స్ అన్నిటిలో ఎగ్జిస్ట్ అవుతాయి కదా. ఆ వచ్చిన లోయర్ బౌండ్స్ అన్నిటిలోని కూడా ఏదైతే ఎక్కువగా గ్రేటెస్ట్గా ఉంటుందో దాన్నే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ అంటే ఇన్ఫిమమ్ కింద డినోట్ చేసుకుంటాం. నెక్స్ట్ అలాగే సుప్రిమమ్ అంటే ఏంటి, లీస్ట్ అప్పర్ బౌండ్. అంటే ఏంటి, సిమిలర్గానే ఒక సెట్ తీసుకున్నామంటే దానికి లోయర్ బౌండ్స్ ఉంటాయి, అప్పర్ బౌండ్స్ ఉంటాయి. అలా ఎగ్జిస్ట్ అయిన అప్పర్ బౌండ్స్ అన్నిటిలో కూడా ఏదైతే లీస్ట్ ఉంటుందో దాన్నే లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే సుప్రీమమ్ కింద కన్సిడర్ చేస్తాం.
అంటే ఏంటి, ఇప్పుడు స్మాల్ ఎంఆర్నేమో గ్రేటెస్ట్ లోయర్ బౌండ్, అంటే లోయర్ బౌండ్స్ అన్నిటిని కూడా గ్రేటెస్ట్ కింద కన్సిడర్ చేసాం ఆర్త్ సబ్ ఇంటర్వెల్కి. నెక్స్ట్ సిమిలర్గానే క్యాపిటల్ ఎంఆర్నేమో లీస్ట్ అప్పర్ బౌండ్, అంటే ఎగ్జిస్ట్ అయిన అప్పర్ బౌండ్స్ అన్నిటిలో కూడా ఏదైతే హైయెస్ట్ ఉందో ఏదైతే లీస్ట్ ఉందో దాన్నే లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే సుప్రీమం కింద కన్సిడర్ చేసాం. అది కూడా ఎలాగా, ఈ ఆర్త్ సబ్ ఇంటర్వెల్కే తీసుకున్నాం మనం. ఐఆర్ అన్నాం కాబట్టే ఎంఆర్ క్యాపిటల్ ఎంఆర్ కింద డినోట్ చేసుకున్నాం. అర్థమైంది ఇప్పుడు? అయితే ఇప్పుడు దెన్ ద సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ కాల్డ్ అప్పర్ రీమాన్ సమ్ ఆర్ అప్పర్ డార్బాక్స్ సమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి విత్ రెస్పెక్ట్ టు ద పార్టీషన్ పి. అంటే ఏంటి, ఇప్పుడు తీసుకున్న సుప్రీమం వాల్యూకి మనకి ఎగ్జిస్ట్ అయ్యే ఆర్త్ సబ్ ఇంటర్వెల్ తీసుకున్నామంటే దానికి లెంత్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా. వీటి రెండాటికి ప్రొడక్ట్ అప్లై చేసి దానికి సమ్మేషన్ అప్లై చేయాలి. ఆర్ వాల్యూ అనేది 1 నుంచి nకి ఎగ్జిస్ట్ అయ్యేలాగా. అంటే ఏంటి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. దీన్ని ఏమనుకుంటున్నాము, అప్పర్ రీమాన్ సమ్ ఆర్ లేకపోతే అప్పర్ డార్బాక్స్ సమ్ టు దట్ ఫంక్షన్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి విత్ రెస్పెక్ట్ టు ద పార్టీషన్ పి. అంటే ఏంటి, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి తీసుకున్న ఫంక్షన్ ఎఫ్ నుంచి విత్ రెస్పెక్ట్ టు ఆ పార్టీషన్కి బేస్ అయ్యే ఎగ్జిస్ట్ అయ్యే అప్పర్ రీమాన్ సమ్ కింద ఈ సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ కింద డినోట్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై, అంటే ఏంటి, ఈ అప్పర్ రీమాన్ సమ్ని ఎలా డినోట్ చేస్తాము అంటే యూ ఆఫ్ పీ కామా ఎఫ్. అంటే ఏంటి, దీన్ని ఎలా డినోట్ చేస్తున్నాము, యూ ఆఫ్ పీ కామా ఎఫ్. అంటే ఏంటి, అప్పర్ రీమాన్ సమ్ టు దట్ పార్టీషన్ అలాంగ్ ద ఫంక్షన్ ఎఫ్ అని దాని మీనింగ్. అంటే ఏంటి, ఇప్పుడు దాన్ని ఎలా డినోట్ చేసుకోవచ్చు, దేర్ ఫోర్ అప్పర్ రీమాన్ సమ్ అంటే యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆ సమ్మేషన్ అంటే వాల్యూ అనేది ఏమవుతుంది, 1 నుంచి n వరకు ఎక్స్టెండ్ అవుతుంది కదంటే దాన్ని రాస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి, m1 ఇంటూ డెల్టా 1. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే m2 ఇంటూ డెల్టా 2 అండ్ సో ఆన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు n పెడితే mn ఇంటూ డెల్టా n. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యాపిటల్ m1 ఇంటూ డెల్టా 1 ప్లస్ క్యాపిటల్ m2 ఇంటూ డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ క్యాపిటల్ mn ఇంటూ డెల్టా n. అంటే ఏంటి, అప్పర్ రీమాన్ సమ్ అంటే ఏమనుకుంటున్నాం మనం ఇప్పుడు, యూ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n క్యాపిటల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ m1 ఇంటూ డెల్టా 1 ప్లస్ క్యాపిటల్ m2 ఇంటూ డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ క్యాపిటల్ mn ఇంటూ డెల్టా n. ఇది అప్పర్ రీమాన్ సమ్. నెక్స్ట్ సిమిలర్గానే లోయర్ రీమాన్ సమ్ మీకు క్లియర్గా తెలుసుకోవాలి. అప్పర్ రీమాన్ సమ్ అంటే సుప్రీమం వాల్యూని అప్లై చేసాము అంటే లోయర్ రీమాన్ సమ్ అంటే ఇన్ఫమ్ వాల్యూనే కదా యూజ్ చేస్తాము. దాని గురించి లోయర్ రీమాన్ సమ్. లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ బి ఏ బౌండెడ్ ఫంక్షన్. అంటే ఏంటి, సిమిలర్గానే ఇక్కడ కూడా ఫంక్షన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి నుంచి రియల్ నెంబర్స్కి ఎగ్జిస్ట్ అయ్యేలా ఒక బౌండెడ్ ఫంక్షన్ని డినోట్ చేసుకున్నాం. అండ్ పార్టీషన్ పి ఈజ్ ఈక్వల్ టు సెట్ కన్సిస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x0, x1, x2 అండ్ సో ఆన్ xn ఈజ్ ఈక్వల్ టు బి ఏ పార్టీషన్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అండ్ అలాగే ఒక పార్టీషన్ పీని కూడా కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు లెట్ స్మాల్ ఎంఆర్ కామా క్యాపిటల్ ఎంఆర్ బి ద ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ in the rth subinterval IR is equal to closed interval xr minus 1 comma xr for r is equal to 1 comma 2 comma and so on n. అంటే ఏంటి, rth subintervalకి ఎగ్జిస్ట్ అయ్యేలాగా ఒక ఇన్ఫిమమ్ వాల్యూని సుప్రీమమ్ వాల్యూని డినోట్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు దెన్ ద సమ్మేషన్ r is equal to 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ లోయర్ రీమాన్ సమ్ అంటున్నాం కాబట్టి ఇన్ఫిమమ్ వాల్యూని యూజ్ చేసాం. అంటే ఏంటి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ ఈజ్ కాల్డ్ లోయర్ రీమాన్ సమ్. లోయర్ రీమాన్ సమ్ని ఎలా డినోట్ చేసుకుంటున్నాము ఇక్కడ, ఎలా డిఫైన్ చేసుకుంటున్నాము, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. దీన్ని ఏమంటున్నాము, లోయర్ రీమాన్ సమ్ ఆర్ లేకపోతే లోయర్ డార్బాక్స్ సమ్ ఆఫ్ ఎఫ్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి విత్ రెస్పెక్ట్ టు ద పార్టీషన్ పి. అంటే ఏంటి, ఆ తీసుకున్న క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి అండ్ అలాగే ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిని కన్సిడర్ చేసుకున్న ఫంక్షన్ ఎఫ్కి విత్ రెస్పెక్ట్ టు ద పార్టీషన్ పీని కూడా డిఫైన్ చేసుకున్నాం కదా. వీటన్నిటికి ఎగ్జిస్ట్ అయ్యే లోయర్ రీమాన్ సమ్ ఏంటి, సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై, దాన్ని ఎలా డినోట్ చేస్తున్నాము, ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్. అంటే ఏంటి, ఎల్ రిఫర్స్ లోయర్ రీమాన్ సమ్ ఆఫ్ partition P along with function F.
అంటే ఏంటి, ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ అనే దాన్ని లోయర్ రీమాన్ సమ్ కింద డినోట్ చేసుకుంటున్నాం. అంటే దట్ ఈస్ రెండట్లీ మధ్య చేసి రాస్తే ఏమవుతుంది, ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్. ఇక్కడ కూడా సిమిలర్గానే ఆర్ వాల్యూ సమ్మేషన్ అప్లై చేసామంటే 1 నుంచి n వరకు ఎగ్జిస్ట్ అవుతుంది కదా. 1 సబ్స్టిట్యూషన్ చేస్తే స్మాల్ m1 ఇంటూ డెల్టా 1, నెక్స్ట్ 2 సబ్స్టిట్యూషన్ చేస్తే స్మాల్ m2 ఇంటూ డెల్టా 2 అండ్ సో ఆన్ n సబ్స్టిట్యూషన్ చేస్తే స్మాల్ mn ఇంటూ డెల్టా n. అంటే వాల్యూస్ అన్నిటికి సమ్మేషన్ అప్లై చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m1 ఇంటూ డెల్టా 1 ప్లస్ స్మాల్ m2 ఇంటూ డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ స్మాల్ mn ఇంటూ డెల్టా n. అంటే ఏమైంది, లోయర్ రీమాన్ సమ్ ఎల్ ఆఫ్ పీ కామా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n స్మాల్ ఎంఆర్ ఇంటూ డెల్టా ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ m1 ఇంటూ డెల్టా 1 ప్లస్ స్మాల్ m2 ఇంటూ డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ స్మాల్ mn ఇంటూ డెల్టా n. ఇది అప్పర్ రీమాన్ సమ్ అంటే డిఫైన్ చేసుకున్నాము. నెక్స్ట్ అలాగే లోయర్ రీమాన్ సమ్ అని కూడా డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఒక నోట్ పాయింట్ ఏంటది, ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కెన్ బి పార్టీషన్డ్ ఇన్ ఇన్ఫైనెట్లీ మెనీ వేస్. అంటే ఏంటి, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా నేను, అంటే ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ని తీసుకున్నామంటే దాన్ని పార్టీషన్స్ కింద ఎన్ని విధాలుగా అయినా అంటే ఇన్ఫైనెట్లీ మెనీ వేస్ కింద దాన్ని డిఫైన్ చేసుకోవచ్చు. అయితే అప్పుడు ద సెట్ ఆఫ్ ఆల్ పార్టీషన్స్ ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఈజ్ డినోటెడ్ బై ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏంటి, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బిని కన్సిడర్ చేస్తే దానికి ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్స్ ఏంటి, ఇన్ఫైనెట్ టైమ్స్ అని తీసుకున్నాం కాబట్టి, ఇన్ఫైనెట్ నెంబర్ అని తీసుకున్నాం కాబట్టి వాటిని అన్నింటినీ కూడా అంటే ఆ పార్టీషన్స్ అన్నింటినీ కూడా ఒక సెట్ కింద రాస్తే దాన్ని ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కింద డినోట్ చేసుకుంటాం. అర్థమైందా? అంటే ఏంటి, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అనే ఒక ఇంటర్వెల్ని తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్ అంటే మనం పి అంటున్నాం కాబట్టి P1 P2 అండ్ సో ఆన్ అలాగా ఇన్ఫైనెట్ ఎగ్జిస్ట్ అవుతాయి కదా. వాటన్నిటిని కూడా ఒక సెట్ కింద రాస్తే దాన్ని ఆ ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి కింద డినోట్ చేస్తాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ డెఫినిషన్, రిఫైన్మెంట్ అంటే లెట్ P1, P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇప్పుడే చెప్పాను, ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఏంటి, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి ఎగ్జిస్ట్ అయ్యే పార్టీషన్స్ అన్నిటినీ కూడా ఒక సెట్లో రాస్తే వచ్చేదే ఆ ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నాను కదా. దాంట్లోంచి 2 పార్టీషన్స్ తీసుకున్నాం, ఏంటి P1, P2. అయితే ఇప్పుడు దెన్ P2 ఈజ్ సెడ్ టు బి రిఫైన్మెంట్ ఆఫ్ P1 ఆర్ P2 ఈజ్ సెడ్ టు బి ఫైనర్ దాన్ P1 ఇఫ్ P1 కంటైన్ P2. అంటే ఏంటి, P2ని కనుక మనం రిఫైన్మెంట్ ఆఫ్ P1 అని కానీ లేకపోతే P2ని కనుక ఫైనర్ దాన్ P1 అని చెప్పాలి అంటే కండిషన్ ఏమవ్వాలి, P1 అనేది కూడా కంటైన్ ఇన్ P2 అయ్యిందంటే అప్పుడు మనం P2ని ఏం చెప్తాము, P1 కూడా P2లోనే ఉంది అంటే ఫైనర్ దాన్ అంటే ఏంటి, బిగ్గర్ దాన్ P1 అని చెప్తాం కదా. అంటే ఏంటి, ఆ ఫైనర్ ఆ బిగ్గర్ దాన్ అని చెప్పడాన్నే మనం ఇక్కడ ఈ రీమాన్ ఇంటిగ్రేషన్లో ఆ టెర్మినాలజీని రిఫైన్మెంట్ కింద డినోట్ చేస్తున్నాం. అంటే ఏంటి, 2 పార్టీషన్స్ని తీసుకున్నాము అంటే ఒక పార్టీషన్ ఇంకో పార్టీషన్కి రిఫైన్మెంట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ పార్టీషన్ అనేది దేనికి రిఫైన్మెంట్ అవ్వాలనుకుంటున్నామో దానికంటే పెద్దగా ఉండాలి. అంటే ఏంటి, దాన్ని కూడా అది కంటైన్ చేసుకునేలాగా ఉండాలి. అంటే ఏంటి, ఇక్కడ P1 P2లు తీసుకున్నాం కాబట్టి P1 అనేది కనుక కంటైన్ ఇన్ P2, ఆ P1 కూడా కంటైన్ ఇన్ P2 అయిపోయింది అంటే P2ని ఏమంటాము, ఫైనర్ దాన్ P1 అంటే సింప్లీ బిగ్గర్ దాన్ P1 కింద అంటాం కదా. ఆ బిగ్గర్ దాన్ అనే దాన్ని ఇక్కడ టెర్మినాలజీని రిఫైన్మెంట్ ఆఫ్ P1 కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇది రిఫైన్మెంట్ డెఫినేషన్. నెక్స్ట్ అందులో ఒక పాయింట్ చూడండి, ఇఫ్ P1, P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి. సిమిలర్గానే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బికి 2 పార్టీషన్స్ తీసుకున్నాం, P1, P2. అయితే ఇప్పుడు దెన్ P1 యూనియన్ P2 ఈజ్ ఏ కామన్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అండ్ P2. అంటే ఏంటి, ఇక్కడ ఏమంటున్నాము, ఆ 2 పార్టీషన్స్కి యూనియన్ అప్లై చేసామంటే వచ్చేది బిగ్గర్ దాన్ P1 కంటే పెద్దది అవుతుంది, P2 కంటే పెద్దది అవుతుంది కదా. సిమిలర్గానే P1ని కంటైన్ చేస్తుంది, P2ని కంటైన్ చేస్తుంది. అంటే అప్పుడు మనం ఏం చెప్పచ్చు, ఆ 2 పార్టీషన్స్ని తీసుకున్నామంటే ఆ 2 పార్టీషన్స్ యొక్క యూనియన్ అనేది కామన్ రిఫైన్మెంట్ టు దట్
టూ పార్టీషన్స్ కింద డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ టూ పార్టీషన్స్ P1 P2 తీసుకున్నాం. వాటి యూనియన్ అనేది బోత్ P1 అనే కంటైన్ చేస్తుంది, P2ని కంటైన్ చేస్తుంది. అంటే సిమిలర్గా కంటైన్ చేస్తుందంటే ఆ కండిషన్ ఏంటి, రిఫైన్మెంట్ అయినట్టే కదా. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, P1 యూనియన్ P2 అనేది కామన్ రిఫైన్మెంట్ ఆఫ్ P1 అండ్ P2. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఇఫ్ P1, P2 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B అండ్ P1 కంటైన్ P2. అయితే P1 కంటైన్ P2 అంటే ఏంటి, P2 ఈజ్ రిఫైన్మెంట్ టు P1. అయితే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, నార్మ్ P2 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నార్మ్ P1 అవుతుంది. అంటే ఏంటి, P1 P2 అనే రెండు పార్టీషన్లు తీసుకుంటే ఆ రెండిట్లో కూడా బిగ్గరది, అంటే P2ఏ P1ని కంటైన్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ నార్మ్ P కండిషన్ ఎలా ఉంటుంది అంటే, నార్మ్ కండిషన్ ఎలా ఉంటుంది అంటే, ఆ నార్మ్ P2 వాల్యూ అనేది సమ్ టైమ్స్ ఈక్వల్ టు నార్మ్ P1 అవ్వచ్చు, లేకపోతే లెస్ దాన్ టు నార్మ్ P1 కింద ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, if P belongs to phi of closed interval A, B, then summation R is equal to 1 to n delta R is equal to B minus A. అంటే ఏంటి, ఇప్పుడు ఒక పార్టీషన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, Bకి ఒక పార్టీషన్ Pని కన్సిడర్ చేసాం. అయితే ఇప్పుడు దానికి కనుక సమ్మేషన్, ఈ లెన్స్ అన్నిటిలో ఎగ్జిస్ట్ అవుతున్నాయి కదా, వాటన్నిటికి సమ్మేషన్ కింద ఎలా రాస్తాము అంటే, దాన్ని ఆ లెన్స్ అన్నిటి యొక్క సమ్మేషన్ అనేది కూడా ఏమవుతుంది, B మైనస్ A కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ A, B అంటే ఆ ఎండ్ పాయింట్లోంచి ఆ ఫస్ట్ పాయింట్ని తీసినట్టే. సిమిలర్గానే మనం లెంత్ లా చేసినట్టే. అంటే ఒక సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ కింద ఎలా డినోట్ చేసాం దాన్ని, ఆ డెల్టా వాల్యూ అనేది ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క ఎండ్ పాయింట్లోంచి ఫస్ట్ పాయింట్ని తీసేస్తే వచ్చేది లెంత్. సిమిలర్గానే హోల్ ఓవర్ క్లోజ్డ్ ఇంటర్వెల్కి చెప్పాలి అంటే సిమిలర్గా ఇదే ప్రాసెస్ కదా. అంటే ఆ లాస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ Bలోంచి స్టార్టింగ్ పాయింట్ Aని డిడక్ట్ చేస్తే వచ్చేదే సిమిలర్గా అదే అవుతుంది. దాన్నే కనుక ఇంకొక వేలో చెప్పాలి అంటే, మనం పార్టీషన్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. పార్టీషన్ అంటే ఏం తీసుకున్నాము, X0, X1 అండ్ సో ఆన్, X2 అండ్ సో ఆన్, Xn కింద కన్సిడర్ చేసాం కదా. ఈ పార్టీషన్నే కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ ఏమవుతుంది, X0, X1, సెకండ్ సబ్ ఇంటర్వెల్ X1, X2 అండ్ సో ఆన్, లాస్ట్ సబ్ ఇంటర్వెల్ Xn-1, Xn. అయితే ఇప్పుడు ఫస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ ఏమవుతుంది, X1 మైనస్ X0. సిమిలర్గానే సెకండ్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ X2 మైనస్ X1 అండ్ సో ఆన్, లాస్ట్ సబ్ ఇంటర్వెల్ యొక్క లెంత్ Xn-1. ఇప్పుడు ఇవన్నీ లెన్సే కదా. డెల్టా 1 వాల్యూ ఏమో X1 మైనస్ X0, డెల్టా 2 వాల్యూ ఏమో X2 మైనస్ X1 అండ్ సో ఆన్, డెల్టా n వాల్యూ ఏమో Xn మైనస్ Xn-1. వీటన్నిటికి సమ్మేషన్ సింబల్ అప్లై చేస్తే ఏమవుతుంది, సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా R ఈజ్ ఈక్వల్ టు, సమ్మేషన్ అప్లై చేస్తే డెల్టా 1 ప్లస్ డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ డెల్టా n. మన దగ్గర ఆల్రెడీ డెల్టా 1 వాల్యూ ఉంది, డెల్టా 2 వాల్యూ ఉంది అండ్ సో ఆన్, అలాగే డెల్టా n వాల్యూ కూడా ఉంది కదా. వాటిని సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, X1 డెల్టా 1 వాల్యూ ఎంత, X1 మైనస్ X0. ఆ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే X1 మైనస్ X0 ప్లస్ డెల్టా 2 వాల్యూ X2 మైనస్ X1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Xn-1. ఆ వాల్యూస్ అన్నిటిని చూడండి, X1 మైనస్ X0 ప్లస్ X2 మైనస్ X1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Xn-1. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టర్ము ఫోర్త్ టర్ము క్యాన్సిల్ అవుతుంది. అంటే X1 టర్మ్కే ఒక పాజిటివ్ సైన్ ఉంది, సిమిలర్గానే నెగిటివ్ సైన్ కూడా ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సిమిలర్గానే అలా ఏమవుతుంది, అన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి ఇంక రిమైన్స్ ఏం ఎగ్జిస్ట్ అవుతుంది అంటే, X1 టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, X2 టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ సో ఆన్, అలాగే Xn-1 టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక రిమైన్స్ ఏం ఎగ్జిస్ట్ అయింది, మైనస్ X0 ప్లస్ Xn. అంటే దాన్ని ఎలా రాయొచ్చు, ఫస్ట్ పాజిటివ్ సింపులే రాయాలి. అంటే Xn-X0 అంటే Xn అంటే సమ్మేషన్ R ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా R ఈజ్ ఈక్వల్ టు Xn-X0. మనం పార్టీషన్ తీసుకున్నప్పుడే కన్సిడర్ చేస్తాం. X0 వాల్యూ ఎంత, A కదా, అంటే A ఈజ్ ఈక్వల్ టు X0. సిమిలర్గానే Xn వాల్యూ B ఈజ్ ఈక్వల్ టు Xn కదా. ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, Xn వాల్యూ ఎంత, B మైనస్ X0 వాల్యూ A. అంటే ఏమైంది, ఇప్పుడు మనం సింబాలిక్గా చెప్పాలి అన్నీ కూడా డైరెక్ట్గా చెప్పాలి అంటే లెంత్ ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క ఎండ్ పాయింట్లోంచి స్టార్టింగ్ పాయింట్ని తీసేస్తే వచ్చేది లెంత్. దాన్ని డైరెక్ట్గా చెప్పేది. చాలా కాకుండా మనం ఈ ప్రాసెస్లోనే వెళ్ళాలి అంటే క్లియర్గా
ఇందులో x0 x1 అండ్ సో ఆన్ xn-1 టర్మ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇంక రిమైన్స్ మనకి xn-x0 టర్మ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ xn అంటే మనం ఎలా కన్సిడర్ చేసాం పార్టీషన్లోని, xn అంటే లాస్ట్ వాల్యూ కాబట్టి ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎక్కడికి ఎండ్ అయిపోతుందో ఆ వాల్యూ అంటే నథింగ్ బట్ b. సిమిలర్గానే x0 అంటే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి స్టార్టింగ్ పార్టీషన్ పాయింట్ అంటే ఏంటి, ఆ ఇంటర్వెల్లోని స్టార్టింగ్ ఎలిమెంట్ అంటే a, అంటే x0 వాల్యూ ఏమో a అండ్ అలాగే xn వాల్యూ ఏమో b. అంటే ఆ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, xn ప్లేస్లోనేమో b, x0 ప్లేస్లోనేమో a అంటే ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a. అంటే ఈ ప్రొసీజర్ చేసిన మనకి ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూ b మైనస్ a, ఆర్ లేకపోతే డైరెక్ట్గా మనం ఆ ఇంటర్వెల్ ఎండ్ పాయింట్లోంచి ఫస్ట్ పాయింట్ని డిడక్ట్ చేస్తే వచ్చేది కూడా b మైనస్ a. అంటే ఏంటి, ఒక క్లోజ్డ్ ఇంటర్వెల్ a, b అనే ఇంటర్వెల్కి కనుక p అనే ఒక పార్టీషన్ని కన్సిడర్ చేస్తే దానికి ఎగ్జిస్ట్ అయ్యే లెన్స్ అన్నిటి యొక్క సమ్మేషన్ వాల్యూ ఎంత అవుతుంది, ఆ క్లోజ్డ్ ఇంటర్వెల్ యొక్క ఎండ్ పాయింట్లోంచి ఫస్ట్ పాయింట్ని సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చేది ఆ లెన్స్ ఎగ్జిస్ట్ అయ్యే సబ్ ఇంటర్వెల్స్ యొక్క లెన్స్ అన్నిటికి కూడా సమ్మేషన్ వాల్యూ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏంటి, దట్ ఈజ్ సమ్మేషన్ r ఈజ్ ఈక్వల్ టు 1 to n డెల్టా r ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a.